Hi guys, welcome to our channel. Welcome to UPSC and Groups Prep with Shrija. First of all, I am happy for your response of the initial 3 videos of our channel. So, let's delve into today's current update. So, present official languages అనేది న్యూస్ లో ఉండడం జరుగుతుందండి. సో, present official languages గురించి చూద్దాం. సో, official languages అధికారిక భాష, official languages అధికారిక భాష. అసలు అఫీషియల్ లాంగ్వేజెస్ మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయండి, అలాగే ఏ షెడ్యూల్లో దీని గురించి చెప్పడం జరిగింది, అలాగే ఆర్టికల్స్ ఆర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన ఫాదర్స్ రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్స్ ఏ ఆర్టికల్లో అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడడం జరిగింది, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే అండి, ప్రజెంట్ 50 years అనేది కంప్లీట్ చేసుకుందండి. ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసి 50 years అనేది జరిగిందండి. సో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అందువల్ల మనం అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఎక్కడ డిస్కస్ చేశారు కాన్స్టిట్యూషన్ ఆర్ రాజ్యాంగంలో అంటే అండి, పార్ట్ 17 పార్ట్ 17లో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేయడం జరిగిందండి. అండ్ దెన్ నెక్స్ట్, అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో అండి? 1975లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అందుకే 1975 నుంచి ఈ 2025కి ఆబ్వియస్లీ 50 years కదా, అందుకే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడడం. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఎక్కడెక్కడ మన అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడారో కాన్స్టిట్యూషన్లో, దాని ఆర్టికల్స్ అలాగే ప్రొవిజన్స్ చూద్దామండి. నెక్స్ట్, ఆర్టికల్ 343లో మనకి పార్లమెంటరీ కండక్ట్ ఆఫ్ బిజినెస్లో హిందీని యూజ్ చేయాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి. ఏది? యూనియన్ అండి, కేంద్ర ప్రభుత్వంలో హిందీని యూజ్ చేయాలి. అది కూడా ఏ స్క్రిప్ట్ అండి? దేవనగరి స్క్రిప్ట్లో మనకి హిందీని యూజ్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ 343 అనేది చెప్పడం జరుగుతుందండి. యూనియన్, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ కండక్ట్ ఆఫ్ బిజినెస్, ప్యాసేజ్ ఆఫ్ బిల్స్ అవ్వచ్చు, అండ్ ఆల్సో పార్లమెంట్లో యూజ్ చేసే లాంగ్వేజ్ అవ్వచ్చు, ఇదంతా కూడా హిందీ యూజ్ చేయాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 343 చెప్పడం జరుగుతుందండి. అండ్ దెన్ దీని తర్వాత దీనికి ఒక యాక్ట్ పాస్ చేయడం జరిగిందండి. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963. ఈ బిల్ పాస్ చేసి ఏం చేశారండి? దీంట్లో ఇంగ్లీష్ని యాడ్ చేయడం జరిగింది. అంటే హిందీకి అడిషనల్గా ఇంగ్లీష్ని యాడ్ చేశారండి. ఇంగ్లీష్ని కూడా యూజ్ చేయొచ్చు, పార్లమెంటరీ కండక్ట్ ఆఫ్ బిజినెస్లో ఇంగ్లీష్ని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి హిందీకి అడిషనల్గా యాడ్ చేయడం జరిగిందండి. ఏదండి? దేంట్లో అండి? అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 ఇయర్లో ఇంగ్లీష్ని హిందీకి అడిషనల్గా యాడ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి కూడా చూద్దామండి. ఆర్టికల్ 344 అండి. ఈ ఆర్టికల్ 344 ఏం చెప్తుందంటే అండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీస్ అలాగే కమిషన్స్ అనమాట. రిలేటెడ్ టు అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. అంటే ఎలా కమిటీస్ అలాగే కమిషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 344 చెప్పడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ ఉందండి మెయిన్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 345 అండి. ఆర్టికల్ 345. సో ఆర్టికల్ 343లో ఏమొచ్చేసి 343లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కండక్ట్ ఆఫ్ బిజినెస్లో మనం ఏ భాష వాడాలి, హిందీని యూజ్ చేయాలి దేవనగరి స్క్రిప్ట్లో అని చెప్పేసి మాట్లాడము. మరి రాష్ట్రాలు కూడా ఉంటాయి కదండి. మరి ఆ రాష్ట్రాల్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి కండక్ట్ ఆఫ్ బిజినెస్కి? స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి ఉంటాయి కదా, ప్రతి స్టేట్కి రాష్ట్రాలు అనేవి ఉంటాయి కదా. సో రాష్ట్రాల్లో స్టేట్ లెజిస్లేచర్స్ ఎలా కండక్ట్ ఆఫ్ బిజినెస్ చేయాలి, బిల్స్ ఎలా పాస్ చేసుకోవాలి, ఏ లాంగ్వేజెస్ వాడాలి, ఏ లాంగ్వేజెస్ యూజ్ చేయాలి, ఏ లాంగ్వేజ్లో యూజ్ చేసి బిల్స్ని పాస్ చేయాలని చెప్పేసి
మనకు ఆర్టికల్ 345 చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 345లో స్టేట్ లెజిస్లేచర్స్ గురించి చెప్పడం జరిగిందండి. ఆర్టికల్ 345లో స్టేట్ లెజిస్లేచర్స్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తుందండి ఆర్టికల్ 345? దీంట్లో ఒకటి లేదా మోర్ యూజ్ చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్లో అఫీషియల్ లాంగ్వేజెస్కి యూజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగిందండి. ఎడిషనల్గా హిందీ కూడా అండి. ఒకవేళ కొంతమంది కొన్ని స్టేట్స్లో హిందీ ఫాలో అవ్వాలనుకుంటారు, సో ఎడిషనల్గా హిందీని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా ఒకటి లేదా ఎక్కువ లాంగ్వేజెస్ హిందీతో పాటు ఎన్ని లాంగ్వేజెస్ అని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఆర్టికల్ 345 చెప్పడం జరిగింది. 345లో చెప్పడం జరిగిందండి మన కాన్స్టిట్యూషన్ 4 ఫాదర్స్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ పరంగా అనమాట. సో మనము రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ చూసాము. ఒకసారి క్రక్స్ రివైజ్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. 50 years ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట, అందుకని డిస్కస్ చేస్తున్నాం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1975 అండ్ సో అందుకని ఇప్పుడు 50 years, సో అందుకని దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి పార్ట్ 17లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ 8 అఫీషియల్ లాంగ్వేజెస్ ఎక్కడ మాట్లాడతామంటే అండి షెడ్యూల్ 8లో మాట్లాడతాం దీని గురించి. షెడ్యూల్ 8లో దీని గురించి మాట్లాడతాం అఫీషియల్ లాంగ్వేజ్ గురించి. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి 2024లో యూపీఎస్సీ పీవైక్యూ కూడా ఉందండి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పీవైక్యూ కూడా ఉంది. అమెండ్మెంట్ గురించి రిలేటెడ్ క్వశ్చన్ అడిగి అఫీషియల్ లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేశాడు. ఆప్షన్స్లో అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఉండేసి మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది ప్రిలిమ్స్ పేపర్లో అనమాట. సో యూ కెన్ చెక్ దట్ ఆల్సో. అందుకని అఫీషియల్ లాంగ్వేజెస్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 50 years కంప్లీట్ చేస్తుంది ఎస్టాబ్లిష్ చేసి. అండ్ దాని రిలేటెడ్ ప్రొవిజన్స్ ఆర్ ఆర్టికల్స్ చూసామండి. ఆర్టికల్ 343 హిందీని యూజ్ చేయాలని చెప్పేసి, పార్లమెంటరీ కండక్ట్ ఆఫ్ బిజినెస్లు పార్లమెంట్లో యూజ్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ 343 చెప్పడం జరిగిందండి. అండ్ దానికి మళ్ళీ బిల్ పాస్ చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963లో ఇంగ్లీష్ను కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగిందండి. అండ్ దెన్ ఆర్టికల్ 344 వచ్చేసి కమిటీస్ అండ్ కమిషన్స్ గురించి మాట్లాడుతుందండి. అఫీషియల్ లాంగ్వేజెస్ రిలేటెడ్ కమిటీస్ అలాగే కమిషన్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ దెన్ ఆర్టికల్ 345 వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్స్, దాంట్లో ఒకటి లేదా ఇంకెన్నైనా లాంగ్వేజెస్ అలాగే హిందీ ఇంక్లూడెడ్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుందండి ఆర్టికల్ 345. సో మనం రిలేటెడ్ అన్ని ఆర్టికల్స్ చూసామండి. అండ్ మనం ఇంకా మాట్లాడుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒడియా అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇలా మొత్తం చూసుకుంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి మన ఇండియాలో ఉన్నాయండి. ప్రజెంట్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఒడియా, తమిళ్, తెలుగు ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి. సో మరాఠీ అవ్వచ్చు, మైటీ ఆర్ మణిపురి లాంగ్వేజ్ అవ్వచ్చు, ఇలా లాంగ్వేజెస్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ప్రజెంట్ ఇండియాలో ఉన్నాయండి. సో ఈ క్రక్స్ ఆఫ్ ద థింగ్స్ మనం పీపీటీతో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామండి. సో కంటెంట్స్ అండ్ దెన్ ఇంట్రడక్షన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ. అండ్ దెన్ ఆర్టికల్ 343 to 351 మన కాన్స్టిట్యూషన్లో అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడడం జరుగుతుందండి. అండ్ దెన్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 343 మీకు ఆల్రెడీ చెప్పానండి. అండ్ దెన్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 ఇంగ్లీష్ యాడ్ చేయడం జరిగింది ఆ యాక్ట్తో పార్లమెంటరీ కండక్ట్ ఆఫ్ బిజినెస్ కోసం. అండ్ దెన్ ఆర్టికల్ 344 కమిషన్స్ అండ్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆన్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఆర్టికల్ 344 వచ్చేసి కమిషన్స్ అండ్ కమిటీస్ గురించి మాట్లాడుతుంది, ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ దెన్ ఆర్టికల్ 345 అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎ స్టేట్ అనమాట, స్టేట్ లెజిస్లేచర్లో యూజ్ చేయాల్సిన లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతుంది. కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఎలా జరగాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 345 చెప్పడం జరిగింది. దీని గురించి మాట్లాడుకున్నామండి. ఎస్ యా థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ అబౌట్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ అండ్ రీసెంట్గా జరిగిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురించి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో కీప్ లైకింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ మీకు ఏమైనా కంటెంట్ కావాలనుకున్నా మీరు ఫీడ్బ్యాక్ని కమెంట్లో రాయండి. అండ్ ఆల్సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని, బికాస్ దే విల్ ఆల్సో బీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద వీడియోస్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. దిస్ ఇస్ శ్రీజా.